తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. రాజకీయ కారణాలతోనే కక్షపూరితంగా ఉద్దేశపూరితంగా తన అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకుంది అని చెప్పేసి రేవంత్ ఆరోపిస్తూ ఉన్నారు సార్. కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కావాలనే రేవంత్ పర్యటనను బీజేపీ అడ్డుకుంది అని చెప్పేసి. సో రేవంత్ చేస్తున్న ఈ ఆరోపణలకు భారతీయ జనతా పార్టీ స్పందించింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ అంశం మీద మాట్లాడారు. అమెరికా పోవటానికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి క్లియరెన్స్ ఇవ్వకపోవటం, అదేవిధంగా వారితో వెళ్తున్న బృందానికి మాత్రం పర్మిషన్ ఇచ్చి అక్కడ అగ్రిమెంట్స్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం జరగాల్సినటువంటి మీటింగ్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇదేదో రాజకీయ పరమైనటువంటి ఒక నిర్ణయం అనేది కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని వెనుక ఎటువంటి రాజకీయం లేదు. ముఖ్యంగా ఎవరైనా ముఖ్యమంత్రి గానే, రాష్ట్ర మంత్రి గానే, కేంద్ర మంత్రి గానే విదేశాలకు సంబంధించినటువంటి ఏదైనా ఇట్లా పోతే వారికి కంపల్సరీగా వాళ్ళకు ఈ మ్యాండేటరీ క్లియరెన్స్ అనేది ఉంటుంది, కన్సిడరేషన్స్. అందులో వారు పోయేటటువంటి అధికారికంగా ఎంత అవసరము అనేది ఒకటి. రెండోది, ఎవరైతే సంస్థలు ముఖ్యమంత్రిని పిలుస్తున్నారో, మంత్రిని పిలుస్తున్నారో అది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. మూడోది, దాంట్లో పార్టిసిపేట్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళ స్థాయి ఏంది అనేది. నాలుగోది, ఈ యొక్క ఎట్లా కన్ఫర్మ్ చేశారు, ఈ యొక్క మీటింగ్స్ని ఫార్మల్గా చేశారా, ఎంక్వైరీ చేశారని ఉంటుంది. తర్వాత ప్రోటోకాల్ అండ్ డిప్లొమాటిక్గా ఏదైనా ఎఫెక్ట్ ఇస్తుందా అని కూడా ఆలోచిస్తారు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఆ దేశంతో భారతదేశ సత్సంబంధాలు ఉన్నాయా, లేకుంటే విపరీత సంబంధాలు ఉన్నాయని చెప్పి చూస్తారు. సార్ అరవింద్ కూడా మాట్లాడారు. ఇప్పుడు ఒకటి అడుగుతా మిమ్మల్ని, ముఖ్యమంత్రి అనేవాడు విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు క్లియరెన్స్ తీసుకోవాలా లేదా? తీసుకోవాలి కదా. క్లియరెన్స్ వచ్చినాక టికెట్లు కొంటావా, ముందే కొంటావా? ఇంకోటి, డెలిగేషన్ పని ఏం ఆపలే కదా, డెలిగేషన్ పోతూనే ఉంది కదా, కంటిన్యూ చేస్తుంది ఆ టూర్. ఈ ఒక్కడిది ఎందుకు ఆపిర్రు? దట్ మేక్స్ ఇట్ మోర్ సీరియస్, దట్ మేక్స్ ద ఇష్యూ మోర్ సీరియస్. నేను మీ అందరికి రిమైండ్ చేస్తున్నా, 3-4 ఏళ్ల కింద కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ ఉంటాడు రేవంత్ అని నేను మాట్లాడిన మీడియాలో. హీల్ ప్రూవ్ టు బి మోర్ డేంజరస్ టు ద స్టేట్ దట్ కేసీఆర్. నో, ఎందుకు క్లియరెన్స్ ఎందుకు రాలేదు అన్నది అది నాకు తెలియదు. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి ప్రెస్ నోట్ కానీ వాళ్ళు డీటెయిల్స్ కూడా బయట పెట్టలేదు. సీఎంఓ ఏదో యుద్ధం అంటుంది, టెసరైట్ వెపన్స్ చేస్తుంది అంటుందో మరి ఏమంటుందో, అది నా లెక్క ప్రకారం వాస్తవం కాదు. వాళ్ళు ఇప్పటిదాకా రీజన్ బయటకైతే ఎవరు క్లారిఫికేషన్ ఒఫీషియల్గా అయితే రాదు. సార్ క్లియరెన్స్ తీసుకోవాలి అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు సార్. అంటే క్లియరెన్స్ తీసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రికి తెలియదా? అసలు రూల్స్ ఏం చెప్తూ ఉన్నాయి? ఒక ముఖ్యమంత్రి విదేశాలకు పర్యటనకు వెళ్లాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాలా? బీజేపీ నిజంగా అడ్డుకుందా? ఇవన్నీ ప్రశ్నలు సార్. అండ్ దాంతో పాటు ఒక పత్రికలో చూస్తూ ఉన్నా సార్, ట్రంప్ తో భేటీకి రేవంత్ రెడ్డి ట్రై చేశారు విత్ క్వశ్చన్ మార్క్. కనీసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను కల్పిద్దామనుకున్నారా? ఆ దిశగా ప్రయత్నాలు జరిగాయా? ఆ సంకేతాలతోనే, అంటే ట్రంప్ ను కలుద్దామని రేవంత్ రెడ్డి అనుకున్నారు, ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తెలిసింది. అందుకే సీఎం పర్యటనపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది అనేది జరుగుతున్న ప్రచారం సార్. ఏంటి సార్? మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఐ థింక్ స్పోక్స్ పర్సన్ చేసుకోవాలి మాట్లాడాడు కూడా సార్. దాంట్లో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, మేము పరిశీలించాం ఈ రిక్వెస్ట్ ను, క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఇస్ డినైడ్ అన్నారు క్లియర్ గా. అంటే రాజకీయ కారణాలు ఇస్తేనే డినై చేసామని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. మీకు కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి చెప్పిన మాట ఇది. సో అందువల్ల క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఇస్ డినైడ్ అని క్లియర్ గా ఉంది. అట్లేం లేదు, కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి, దాంట్లో ఏమి రూల్ ఉంది, అది ప్రోటోకాల్ జనరల్ గా తీసుకుంటారు. ఇష్యూ అది కాదు. ఇష్యూ కేంద్రం అనుమతి తీసుకోవాలని ఉందా లేదా, ఉంది, తీసుకుంటారు. అందుకే అది లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రానికి లేఖ రాయకుండా వెళ్ళలే కదా, లేఖ రాస్తేనే కదా ఇప్పుడు డినైడ్ అని వచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం ఆ రూల్ ఉన్న మాట నిజం, దానికి అప్లై చేసిన మాట నిజం. మరి వాళ్ళు డిలే చేసింది, ఈ లోపల యూకే వెళ్ళారు, యూకేకి అయితే పర్మిషన్ వచ్చేసింది కనుక యూకేకి వెళ్తాము, యూకే నుంచి యూఎస్కి పర్మిషన్ ఉంటే వెళ్తారు, వెళ్ళకపోతే వచ్చేస్తారు అనుకుని వెళ్ళుండొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏదో విహారయాత్రకి వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఉదాహరణకు
ఆక్స్ఫోర్డ్, క్యాంబ్రిడ్జ్, హార్వర్డ్, MIT ఈ ప్రతినిధులతో మీటింగ్లు పెట్టుకున్నారు. నువ్వు క్లియరెన్స్ రాలేదు నాకు, నేను ఇంకా రాలేదు అంటే వాళ్ళు అవుతారు అక్కడ. అందువల్ల ప్రోగ్రామ్ పోవాల్సి ఉంటుంది. అనుమతి ముఖ్యమంత్రి వెళ్తారు, అన్నది లేకపోతే రిటర్న్ అవుతారు, అదే జరుగుతుంది కదా. కానీ ఇదంతా తెలిసినాక అప్రూవల్స్ వచ్చినాకనే మీరు టికెట్లు బుక్ చేసుకోవాలంటే అట్లా ఉంటుంది ఎక్కడన్నా. ఎందుకంటే అటువైపు కూడా కలిసే వాళ్ళకి ఆ టైమింగ్స్ ఉంటాయి కదా. అందువల్ల అది పెద్ద ఇష్యూ కాదు. యూకే వెళ్ళారు, ఇప్పుడు US కు వెళ్ళలేకపోతే రిటర్న్. క్వశ్చన్ ఏంటంటే అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి ఈస్ నాట్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ టు బి డినై. అరవింద్ కేజ్రీవాల్ గతంలో డినై చేశారు, మమతా బెనర్జీకి డినై చేశారు. మరి డినై చేస్తానికి కారణం ఏంటి? ఇప్పుడు రామచంద్రరావు కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పాడు ఎందుకు. ఒకటి, మీరు ఆ దేశంతో మనకున్న సంబంధాలు. మనకేం అమెరికా మిత్ర దేశం. రేవంత్ రెడ్డి పాకిస్తాన్ పోతా అనలేదు కదా, అమెరికా పోతా అంటే అభ్యంతరం ఏంటి? అమెరికా మన మిత్ర దేశం. అందరూ ట్రంప్ను కలవడానికి ప్రయత్నించింది. ఏమైతే ట్రంప్ కలిస్తే లేరమ్మా, ట్రంప్ ఏమన్నా ఉగ్రవాద? ట్రంప్ నరేంద్ర మోడీ క్లోజ్ ఫ్రెండ్ కదా. ట్రంప్ నరేంద్ర మోడీ క్లోజ్ ఫ్రెండే కలుస్తా అంటాడు కదా, ఇంకెవరికి కలుస్తా అంటలేడు కదా. పోనీ కమలా హ్యారిస్ని కలుస్తున్నాడు, దానివల్ల మా ఫ్రెండ్ ట్రంప్ కోపం వస్తుంది. ఆయన దేశాధ్యక్షుడు, ఇప్పుడు ఆయనతో పంచాయతీ ఎందుకు మనకు? అది భారతదేశ దౌత్య ప్రయోజనాల నష్టం. మీరు వెళ్ళి కమలా హ్యారిస్ని కలుస్తున్నారు అంటే అర్థం ఉంది. అయినా తప్పే ఉంది కలిస్తే. ఇప్పుడు ఈవెన్ కమలా హ్యారిస్ ఆల్సో ఒక పొలిటీషియన్ కదా. సో ఎవరిని కలుస్తాం? ట్రంప్ను కలవడం తప్ప. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దేశ అధ్యక్షుడిని వెళ్ళి కలిస్తే మన గర్వకారణం కదా. ఇప్పటికీ చెప్పుకుంటాం కదా, చంద్రబాబు నాయుడు బిల్ క్లింటన్, బిల్ గేట్స్ని తీసుకొచ్చారని. ఏ నేరం అది గర్వంగానే చెప్పుకున్నాం కదా మనం. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు బిల్ క్లింటన్ కలవడము, బిల్ క్లింటన్తో హైదరాబాద్ తీసుకురావడం అనేది చాలా రెస్పెక్ట్గా చెప్తారు. ఏమో మరి రేవంత్ వెళ్ళి ట్రంప్ను మీరు హైదరాబాద్ రండి అని ఇన్వైట్ చేస్తానికి వెళ్ళాడేమో. అమెరికా ప్రెసిడెంట్ హైదరాబాద్ వస్తే రాష్ట్రానికి ప్రొఫైల్ పెరుగుతుంది కదా. ట్రంప్ వైఖరుల పట్ల మనకి ఏ వ్యతిరేకతను ఉండదు. ట్రంప్ ఎంత దుర్మార్గమైన విధానాన్ని ఉండదు. ట్రంప్ కదా, ప్రెసిడెంట్ డొనాల్డ్ J. ట్రంప్ అయినా మామూలు ట్రంప్ కాదు కదా. సో అందువల్ల ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వము అమెరికా ఎంబసీ ఉన్న ప్లేస్ కు ట్రంప్ ఎవెన్యూ అని పేరు పెట్టాడు. ట్రంప్ ట్రూత్ సోషల్లో దానికి కృతజ్ఞతలు కూడా చెప్పాడు. ట్రంప్ టవర్స్ కూడా మీకు హైదరాబాద్ లో వస్తున్నాయని చెప్పి వార్తలు వచ్చాయి. సో ట్రంప్ టవర్స్ వస్తున్నాయి, ట్రంప్ పేరు పెట్టాడు. ట్రంప్ స్వభావం కూడా ఏంటంటే ఆయన ఈగో సాటిస్ఫై అవుతుంది. చాలా పనులు ఆయనకు ఉన్న బేసిక్ పాయింట్ ఈగో. బహుశా రేవంత్ రెడ్డి కూడా ఆ కిటుకు పట్టుకున్నట్టున్నాడు. సో అందువల్ల మీకు ట్రంప్ ఎవెన్యూ అని పేరు పెట్టాడు. ట్రంప్ టవర్స్ కు అనుమతులు వస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు ట్రంప్ కలిసి ఇన్వైట్ చేస్తాడు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? నేను ట్రంప్ గుజరాత్కే పోవాలి, ఆ తెలంగాణ రాకూడదా? అంటే గుజరాత్కి అయితే నరేంద్ర మోడీ తీసుకెళ్లారు కదా. అంటే గుజరాత్కి రావాలి, గుజరాత్కి గిఫ్ట్ సిటీకి ఇన్వెస్ట్మెంట్ రావాలి, అంతా గుజరాత్కే ఉండాలి, తెలంగాణ కదా. ఏమైతే రేవంత్ రెడ్డి వెళ్ళి ట్రంప్తో కలిసి నరేంద్ర మోడీ తొలగించడం కదా కుట్రలు పండుతారా? అది నిజంగా అర్థం కాని అంశం. ట్రంప్ ఈజ్ అన్ అమెరికన్ ఇండియన్ ఫ్రెండ్, మోడీ ఫ్రెండ్ కదా. సో మోడీ ఫ్రెండ్ను కలుస్తున్నాడు. పోనీ రేవంత్ రెడ్డి పోయి ఏమన్నా రాహుల్ గాంధీకి PR చేస్తాడా ట్రంప్ దగ్గర? తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా అధ్యక్షుడు కలిస్తే సీక్రెట్ గా ఉంటుందా? రహస్యంగా ఇద్దరుపై వైట్ హౌస్ లో యాంటోనీలో కూర్చొని చర్చించుకుంటారా? అందరు ముందరే చర్చిస్తారు, అఫీషియల్స్ అందరు ఉంటారు. మీకు ఈవెన్ ఒకవేళ ట్రంప్ పర్మిషన్ అడిగితే కేంద్ర ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం సంప్రదించకుండా అమెరికా అధ్యక్ష కార్యాలయం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి కూడా ఇవ్వదు. వీళ్ళేమి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, JD Vance కలుస్తాడు, ఏముంది తప్పేంటి? తెలుగింటి అల్లుడైనా ఏం కలుస్తాడు? నేను నేరమా JD Vance కలిస్తే? సో నాకు నిజంగా అర్థం కాని అంశం. బహుశా నాకు ఇంకా అనుమానం ఏంటంటే జోహర్ మమ్దానీని కలుస్తున్నాడని భయం ఉండొచ్చు. ఎందుకంటే జోహర్ మమ్దానీ ఇవాళ ట్రంప్కు ఛాలెంజర్గా మారాడు. ట్రంప్కు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు, ఓవర్సీస్ బీజేపీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేసింది, మోడీ మద్దతు. సో ట్రంప్కి ఇవాళ కౌంటర్గా జోహర్ మమ్దానీ ఎంటర్ అయ్యాడు. మీకు డెమోక్రటిక్ సోషలిస్టులు హవా నడుస్తుంది ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో. బహుశా మరి బర్నీ శాండర్స్ కలుస్తా అనుకున్నాడో రేవంత్ రెడ్డి. జోహర్ మమ్దాన్ని కలిస్తే సెన్సేషనల్ అవుతాయి. న్యూయార్క్ మేయర్. సో న్యూయార్క్ నగరానికి హైదరాబాద్ నగరానికి మధ్య ఏదైనా రిలేషన్షిప్ కొరకు వర్కౌట్ చేశారు, మంచిదే కదా. దేశాల మధ్యనే రిలేషన్షిప్ కాదు, నగరాల మధ్య కూడా రిలేషన్షిప్ ఉంటుంది, నగరాల మధ్య కూడా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎంత ఒకవేళ ఇలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం కావాలనుకుంటున్నారు, ప్రపంచంలో న్యూయార్క్ మించే నగరం ఏమైనా ఉందో నాకు చెప్పండి. వరల్డ్స్ గ్రేటెస్ట్ సిటీగా న్యూయార్క్ కదా, వరల్డ్స్ రిచెస్ట్ సిటీ కదా న్యూయార్క్. GDP అనేక దేశాల GDP కన్నా ఎక్కువ.
జగన్ మమతాని కలిసి న్యూయార్క్ హైదరాబాద్ మధ్య ఓ అగ్రిమెంట్ కుదురుతుంది. అది అడ్వాంటేజ్ కదా, తెలంగాణ డెవలప్మెంట్ అయితే అది అభ్యంతరం పెట్టినాం. నిజంగా అర్థం కాదు భారతీయ జనతా పార్టీకి. అదే గుజరాత్ ముఖ్యమంత్రి పోతే అనుమతులు వెంటనే ఇస్తారు కదా. మరి మీకు అంటే అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ రావద్దు, ఓన్లీ అహ్మదాబాద్ రావాలా, గిఫ్ట్ సిటీకే పోవాలా, తెలంగాణకు రావద్దు, ఓన్లీ గుజరాత్కే పోవాలా? నాకు అర్థం కాదు. సో ఇది ఎక్కడ రాజకత్వం? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రధానమంత్రి అపాయింట్ చేసిన క్లర్క్ కాదు చీఫ్ మినిస్టర్, ప్రధానమంత్రి నియమించిన ఆఫీసర్ కాదు. అర్థం కావాల్సింది ఈజ్ ద చీఫ్ మినిస్టర్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ సీఎంకు చెప్పకుండా వెళ్ళాడు అనుకుందాం, కేబినెట్ సెక్రటరీ మోడీకి చెప్పకుండా వెళ్తే తప్పు. చీఫ్ మినిస్టర్ ఈజ్ అన్ ఎలక్టెడ్ లీడర్. ప్రధానమంత్రిని ఈ దేశం ఎట్లా ఎన్నుకుంటుందో ముఖ్యమంత్రి కూడా అట్లా ఎన్నుకుంటుంది. సో ముఖ్యమంత్రిని తక్కువనా? ఎందుకు ప్రధానం? నేను ఇవాళ కాదు చెప్పేది, నరేంద్ర మోడీకి అమెరికా ప్రభుత్వం వీసా, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్న రోజుల్లో నరేంద్ర మోడీకి వీసా డినై చేస్తే ఆ రోజు కూడా ఖండించాడు. అమెరికా ఎవరు చెప్పేది మా నరేంద్ర మోడీ మంచోడో చెడ్డాడో? మాకేమంటే మేము కొట్లాడుకుంటాం. 2002 కమ్యూనల్ రైట్స్ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ అమెరికా పోతాను, అమెరికా వీసా రిజెక్ట్ చేసింది. అప్పుడు నేను గట్టిగా ఆరో టీవీ ఛానల్లో వాదించాను, నరేంద్ర మోడీ పైన ఏదైనా పంచాయతీ ఉంటే మేము అది మా కోర్టుల్లో తేల్చుకుంటాం, మా పార్లమెంట్లో తేల్చుకుంటాం, మా పొలిటికల్ ప్రాసెస్లో తేల్చుకుంటాం, కానీ మా దేశంలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని మీరు గౌరవించాల్సిందే అని వాదించాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒకటే విధానం. మీరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి కాదు, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. మర్చిపోకూడదు, తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన ముఖ్యమంత్రి. సో ఆయన వెళ్ళి జవహర్ మమతాని అమెరికాలో ఉన్న ఖైదీ కాదు కదా, అమెరికాలో కన్విక్టెడ్ ప్రిజనర్ కాదు జవహర్ మమతాని. జవహర్ మమతాని అక్కడ న్యూయార్క్ ప్రజలు ఎన్నుకున్న మేయర్. ఇప్పుడు అమెరికా రాజ్యాంగం గుర్తించిన ప్రక్రియలో మొహేరయ్యారు. జవహర్ మమతాని వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ కూడా కలిశాడు. నేను రేవంత్ రెడ్డి జవహర్ మమతాని కలిస్తే తప్పేంటి? సో జవహర్ మమతాని ఇది బిట్టర్ క్రిటిక్ ఆఫ్ మోడీ గనక వీళ్ళకి ఏమైనా టెన్షన్ ఉందనుకోండి, ఏమవుతుంది? దాన్ని ఖండించవచ్చు మీరు. విదేశీ గడ్డ పైన మన ప్రధానమంత్రి పైన ఎందుకు నెగిటివ్ కామెంట్ చేశారని కావాలంటే అనొచ్చు కదా. ఇద్దరికి అన్నారు కదా రాహుల్ గాంధీ విషయంలో. ఇక రామచంద్రరావు చెప్పింది ఇంకోటి ఏంటి, అక్కడ పిలిచిన వాళ్ళు ఎవరైతే ఏంది, ఎవరు పిలుస్తారు? అమెరికాలో ఉన్న ఏమన్నా అండర్ గ్రౌండ్ ఎలిమెంట్స్ పిలుస్తాయా? తెలంగాణ ముఖ్యమంత్రి పిలిస్తే తెలంగాణ ప్రవాస తెలంగాణలో మీటింగ్ పెడతారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీటింగ్ పెట్టింది. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమెరికాలో ఉన్న అనేక నగరాల నుంచి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీటింగ్ కు రేవంత్ రెడ్డి మీటింగ్ హాజరవుతున్నారు అని. అది బహుశా బీజేపీకి నచ్చినట్టు, ఎందుకంటే ఆ పని మోడీ ఒక్కరే చేయాలి అని. ఎందుకంటే ఇండియన్ డయాస్పరా మీటింగ్స్ వేరే వాళ్ళు పెట్టుకోవడాన్ని బీజేపీ బహుశా సహించదనుకుంటాను. ఎందుకంటే నరేంద్ర మోడీ ఎక్కడ పోయినా ఇండియన్ డయాస్పరా మీటింగ్ పెడతారు, అది మా ప్రెరగేటివ్. మీరు రేవంత్ రెడ్డి ఎట్లా పెడతారు? అవునయ్యా, మీరు ఓవర్సీస్ బీజేపీ నడిపినట్టు వాళ్ళు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నడుపుతుంది, తప్పేంటి? ఇండియన్ ఓవర్సీస్ ఇప్పుడు నరేంద్ర మోడీ ఇండియన్ డయాస్పరా మీటింగ్ లో మాట్లాడితే తప్పలేదు, రేవంత్ రెడ్డి మాట్లాడితే తప్ప? పోనీ ఆయన పరిధిని మించి కాదు, ఆయన ఇప్పుడు స్టేట్మెంట్ ఆశ్చర్యంగా ఉంటుంది. సీఎం స్థాయికి సాగిన మీటింగ్స్ కాదు, పరిధికి సంబంధించింది కాదు, ఉద్దేశాలకు పోలిక లేదు. అది ఉద్దేశాలు ఏమున్నాయి అందులో? ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ MIT ప్రతినిధులతో సమావేశం మంచిదే కదా, అది నేను నేరమాదేమన్నా. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్లతో సమావేశమైనట్లు అయినా తెలంగాణ ముఖ్యమంత్రికి ఆయన విజ్డమ్ ఉండదా? ఆయన నిర్ణయించుకోలేడా? ఆయనకు స్వతంత్రత లేదా? ఆయన ఎవరిని కలవాలి, ఏ ప్రోగ్రాం పెట్టుకోవాలి, ఆయన స్థాయికి తగందా, అది ఆయన నిర్ణయించుకునేటువంటి విచక్షణ జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటారా? వివేకం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటారా? ఆయనకి ఈ దేశంలో ప్రధానమంత్రి చెప్పిన చోటుకే వెళ్ళాలి, ప్రధానమంత్రి కలవన్న వాళ్ళే కలవాలి, ప్రధానమంత్రి మాట్లాడమన్నదే మాట్లాడాలంటే ఎట్లా రాజకీయం అవుతుంది? ఒక రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి హక్కులు ఉండవా? తాను ఎవరిని కలవాలి, ఏ ప్రోగ్రాం పెట్టుకోవాలి అనేది స్థాయి ఏమున్నది ఇందులో? పెట్టుబడుల కోసం ఒక ముఖ్యమంత్రి వెళ్తారు, ఏం నేరం అది? పెట్టుబడుల కొరకు వెళ్తే విశ్వవిద్యాలయాలకు వెళ్ళి వైస్ ఛాన్సలర్లతో సమావేశం అవుతారు, నేరం కాదు కదా. అది స్థాయి ఏంటి, పరిధి ఏంటి? పోనీ స్థాయి అంటే ఏంటిది? ఎవరిని కలవాలి ముఖ్యమంత్రి ఎవరిని కలవాలి? JD వ్యాన్స్ ఒకవైపు ఏమో ట్రంప్ను వ్యాన్స్ కలుస్తారంటారు, మరి ట్రంప్ వ్యాన్స్ కలవడం పరిధి కదా? మరి అసలు నాకు నిజంగా అర్థం కాని విషయం అంటే అబ్జెక్షన్ ఏంటి, పొలిటికల్ అబ్జెక్షన్ ఏంటి? అందులో క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఇస్ డినైడ్ అన్నాడు. వాట్ ఈస్ ద పొలిటికల్ అబ్జెక్షన్? అసలు ఒక ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్ష పాలిత ముఖ్యమంత్రులు పెట్టుబడులు తెచ్చుకోకూడదు, ప్రతిపక్ష పాలిత ముఖ్యమంత్రులు విదేశీ సహకారాన్ని తెచ్చుకోకూడదు, ఓన్లీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే వెళ్ళాలి. అసలు ఇది ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధం కదా. ఈ తెలంగాణ ప్రజలను అవమానించడం,
ఇలా రేవంత్ రెడ్డి ఇష్యూ కాదు, దీంట్లో ప్రతిపక్షాలు అధికార పార్టీ అని ఉండకూడదు. ఇటలీలో జార్జియా మెలోనీని ట్రంప్ అవమానిస్తే ఎంటైర్ ఇటాలియన్ అపోజిషన్ ప్రైమ్ మినిస్టర్ కు మద్దతుగా వచ్చింది. అది గొప్పతనం. మన దేశంలో పనికిమాల రాజకీయాలు. రేవంత్ రెడ్డి అనుమతి ఇవ్వకపోతే నా అభిప్రాయం అయితే బీఆర్ఎస్ కూడా ఖండించాలి. ఎందుకంటే రాజకీయాలకు అతీతం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నీవు అమెరికా పర్యటనకు అభ్యంతరం చెప్పడం ఏంటండి? రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కదా. నిజంగానే అక్కడ రేవంత్ రెడ్డి కార్యకలాపాలు అభ్యంతరకరంగా ఉంటే మీరు రాజకీయంగా ఎదుర్కోండి, ప్రజలకు చెప్పండి. ఇంకో తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి ఇంకో ఇక్కడ కలవకూడని వాళ్ళని కలిశారు, ఇది న్యాయమా అని చెప్పండి. మీరు ఎవరిని కలుస్తున్నారా రేవంత్ రెడ్డి? అయినా నాకు అర్థం కాదు, ఒక ముఖ్యమంత్రి ఎవరిని కలుస్తారండి? అభ్యంతరకరమైన వ్యక్తులు ఎందుకు కలుస్తాడు? హోదాలు ఉన్న వాళ్ళనే కలుస్తారు కదా. గవర్నర్లను కలవచ్చు, మేయర్లను కలవచ్చు, వైస్ ప్రెసిడెంట్ కలవచ్చు, ఈవెన్ ప్రెసిడెంట్ కూడా కలవచ్చు. తప్పేంటి? ప్రెసిడెంట్ కలవడం నేరం కాదు కదా. నాకు నేరుగా అర్థం కాని అంశం. ప్రెసిడెంట్ కలిస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ కలవద్దా? అందుకే చంద్రబాబు నాయుడు దూరాలు చెప్పిన. బహుశా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర కాలేజ్ డేస్ లో చదివేక్కున్నారు కనుక చంద్రబాబు నాయుడు టెక్నిక్స్ ఆయనకు కూడా అర్థమై ఉంటారు. ఎప్పుడైనా బిల్ క్లింటన్, బిల్ గేట్స్ ను హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత మీకు హైదరాబాద్ ఐటీ ప్రొఫైల్, గ్లోబల్ ప్రొఫైల్ మారిపోయింది కదా. అది ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటాం కదా. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ రావడము హైదరాబాద్ యొక్క ప్రొఫైల్ మారింది, చంద్రబాబు నాయుడు పొలిటికల్ ప్రొఫైల్ కూడా మారింది. బహుశా అది కూడా రేవంత్ లక్ష్యమై ఉండొచ్చు, హైదరాబాద్ ప్రొఫైల్ మార్చచ్చు. సో తాను చంద్రబాబు నాయుడు నుంచి ఆ వ్యూహం నేర్చుకోవచ్చు కూడా, తప్పే ఉంటుంది. సో దానివల్ల మనం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా పర్యటనను రాజకీయ కారణంలో డినై చేయడం అనేది ఇది తెలంగాణ ప్రజలను అవమానించడం, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతాన్ని కల్పించడం కాదా ఇది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ కొన్ని తీవ్రమైన విమర్శలు చేసిన నేపథ్యంలో 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో చాలా కీలకమైన డిమాండ్లు చేశారు. కొండా సురేఖ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, దాంతో పాటు బర్తరఫ్ చేయాలి అని చెప్పేసి. ఏంటి సార్, కొండా సురేఖ మీద వేటు పడుతుందనే ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ మీద వేటు తప్పదా? అంటే మనము ఈ కొండా సుష్మిత ప్రెస్ కాన్ఫరెన్స్ ఐసోలేటెడ్ గా చూస్తే కూతురు చేసిన వ్యాఖ్యలకు తల్లిని అనడం ఏంటంటే చర్చ వస్తుంది. కానీ ఇది ఐసోలేటెడ్ వ్యాఖ్యలు కాదు. కొండా కుటుంబం ఐక్యంగా ఉంది. తల్లి బిడ్డలకు ఏమీ విభేదాలు లేవు. తల్లి పైన బిడ్డ ఏమి తిరుగుబాటు చేయలేదు. సో అందువల్ల మీకు సిరీస్ ఆఫ్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఇది కొత్త ఏమి కాదు. ఇటీవల ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కూడా కొండా సురేఖ వెళ్ళలేదు. ఆ పర్యటనకు గైరాజరు డుమ్మా కొట్టారు. తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆమెకు మధ్య ఘర్షణ. రాష్ట్రంలో ఉన్న మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కొండా సురేఖకు మధ్య బహిరంగంగానే విమర్శలు చేస్తుంది పొంగులేటి పైన. మీకు ఏకంగా ముఖ్యమంత్రి పైన ఆ స్థాయిలో అభ్యంతరకరమైన భాషలో సో ముఖ్యమంత్రి పైన స్టేట్మెంట్ ఇచ్చాక ఇప్పటి వరకు కొండా సురేఖ ఖండించిందా? నా కూతురు వ్యాఖ్యలు నేను ఖండిస్తున్నాను, ఇవి దుర్మార్గమైన వ్యాఖ్యలు, మా ముఖ్యమంత్రిని, మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎట్లుంటుంది అని అన్నదా? మీరు చెప్పండి. నాకే సంబంధం అంటున్నారు. నీ సంబంధం లేదు, కాంగ్రెస్ నాయకురాలు కదా. మీరు ఎందుకు ఖండించరు? ఇప్పుడు మీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి కదా. మీ తరఫున ముఖ్యమంత్రిగా గెలిచిన వ్యక్తిని మీ కూతురు పక్క పెడదాం. ఒక వ్యక్తి తీవ్రంగా విమర్శించారు పరుషమైన భాషలో. మరి కాంగ్రెస్ పార్టీ మంత్రి రియాక్ట్ కారా? ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా కొండా సురేఖ. ఫస్ట్ మిగతాని పక్క పెడదాం, అట్లీస్ట్ కూతురు అన్నది కూడా పక్క పెడదాం. కూతురు చేసిన వ్యాఖ్యలు కొండా సురేఖ సంబంధం లేదు, కానీ ఆ వ్యాఖ్యలు ఖండించకూడదా? ఇదే వేరే పార్టీ వాళ్ళు చేస్తే మీరు ఖండించేవారు కాదా? ఖండించకపోవడం కూడా తప్పే అవుతుంది కదా. మీరు మీ జిల్లాలో ఒక వ్యక్తి రేవంత్ రెడ్డిని ఇలా అన్నారు, ముఖ్యమంత్రి ఇలా అన్నారు, మరి మీరు స్పందించరా? ఏం రియాక్షన్ ఉండదా? నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ వ్యాఖ్యలు, ఇవి నిజం కాదు, ముఖ్యమంత్రి పైన నా కూతురు చేసిన ఆరోపణలైనా నేను అంగీకరించడానికి కొండా సురేఖ అని ఉంటే ఆమెకేం సంబంధం లేదు అనొచ్చు. ఇది తర్వాత ముందు నాగార్జున పైన వ్యాఖ్యలు, ఇవన్నీ కంటిన్యూస్ గా నీకు కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద తలనొప్పిగా మారిపోతుంది కదా. దానికి ఆమెకు ఉన్న రీజన్స్ ఆమెకు ఉండొచ్చు, నేను అదేం కాదని లేదు. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి వెళ్ళి ప్రకాష్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అనేవడం వల్ల ఇది ముసలం మొదలైంది కదా. అది అనాల్సింది కాదు అని నేను మొన్న కూడా చెప్పాను. ముఖ్యమంత్రి స్థాయిలో కాస్త సంయమనాన్ని కూడా పాటించాలి. సెన్సిటివ్
పొలిటికల్లీ కంపీటింగ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. బహుశా కొండా సురేఖ వ్యవహారంతో విసిగెత్తి దీన్ని క్లించ్ చేయాలి అనే ఉద్దేశంతోనే అన్నారేమో తెలియదు. పొలిటికల్ లీడర్లు చాలా వ్యూహాత్మకంగా ఉంటారు కదా, మనకు బయట నుంచి చూసిన వారికి అనిపిస్తుంది అదేంటి ముఖ్యమంత్రి అలా సంయమనం కోల్పోవడం ఎందుకు, ఈ 2028లో ఎవరు క్యాండిడేట్ అవుతారు అనేది సీఎం చేతిలో కూడా ఉండదు, అది అధిష్టానం కదా చెప్పేది. ఎందుకు అన్నారంటే అనడం కూడా ఒక వ్యూహమే కావచ్చు. కొండా సురేఖ వ్యవహారం తనకు ఇక చాలా ఇబ్బందికరంగా మారుతుంది కనుక దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతోనే మాట్లాడేయడమో కూడా తెలియదు. అయినా ముఖ్యమంత్రి మాట అనడంతోనే కాంగ్రెస్ పార్టీలో ఏమైనా అవుతుందా? ముఖ్యమంత్రి కోరుకున్న వ్యక్తి కూడా ఒక్కోసారి పదవులు రావు. కాంగ్రెస్ పార్టీ స్వభావం నేను ఉదాహరణగా చెప్పాను. రాజశేఖర రెడ్డి కేవీపీ రామచంద్రరావు పార్లమెంట్ సభ్యత్వం ఇప్పించుకోలేకపోయాడు, చాలా కష్టపడాల్సి వచ్చింది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ స్టైల్ కదా అది. సో అందువల్ల మీకు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనల అనే అంశాలు ఏదున్నా బేసికల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి పరువు ప్రతిష్టలకు ఈ వ్యవహారాలని ఇబ్బందులు పెడుతున్నాయా లేదా, ప్రతిపక్షాలకు రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధాలు అవుతున్నాయా లేవా, రీజన్స్ ఏమైనా ఉంటే లెజిటిమేట్ ఉంటే ఇప్పుడు కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తారని ఇవ్వలేదు, పరకాల సీటు రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇస్తాం మళ్ళీ అనడమే కరెక్ట్ కాదు, లేదు కడియం శ్రీహరి లాంటి వాళ్ళతో పోటీ ఉంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దేవాదాయ శాఖకు సంబంధించిన విషయాల్లో జోక్యం ఉంది, ఇలాంటివో ఆరోపణలు ఉన్నాయనుకోండి, అవన్నీ విత్ ఇన్ ద పార్టీ ప్లోఫోరా విత్ ఇన్ చీఫ్ మినిస్టర్ దగ్గర పరిష్కరించుకోవాల్సింది తప్ప బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి దాన్ని గందరగోళం చేస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలకు నష్టం కలుగుతుంటే పార్టీ ఏం చేయాలి? సో అయితే సమస్య ఏంటంటే మీకు కొండా సురేఖ పైన చర్య తీసుకుంటే ఒక ప్రశ్న అనివార్యంగా వస్తుంది, కొండా కుటుంబం నుంచి ఇంకా గట్టిగా వస్తుంది, మేము బీసీల కనుకనే మా పైన చర్య తీసుకున్నారని. ఎందుకంటే పార్టీలు ఇతరులు కూడా మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు చిన్న విజ్ఞాన పత్రికల్లో అది కూడా చూసాం. వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి పైన చర్య తీసుకోవాలి, ఆయన పైసలు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని అన్నాడు, కాంగ్రెస్ పార్టీకి తలవంపు కాదా? ఇదేముంది, కోమటిరెడ్డి వెంకరెడ్డి రేవంత్ రెడ్డి అనలేదా 50 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నాడని? తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి కాలేదా? సో రాజకీయాలు ఇలా అనుకుంటారు. కానీ ఇప్పుడు చిన్నారెడ్డి వ్యవహారం వచ్చింది, రాజగోపాల్ రెడ్డి వ్యవహారం వచ్చింది, మీకు పొన్నం ప్రభాకర్ లక్ష్మణ్ కుమార్ల మధ్య బహిరంగానే గొడవ చూసాం. సో కాంగ్రెస్ పార్టీలో ఒక్క చోటు జరగడం లేదు కదా ఇది. మరి ఒక్క కొండా సురేఖ పైన వేటు వేస్తే మరి ఇవన్నీ ప్రశ్నలు అనివార్యంగా వస్తాయి. మరి వాళ్ళందరి సంగతి ఏంటి? కొండా సురేఖ ఒక నీతి, వాళ్ళకో నీత. సో అంటే ఎవరికి వారికి లెజిటిమేట్ రీజన్స్ ఉండొచ్చు కూడా, నేను కాదనంటలేను. ఇప్పుడు కొండా సురేఖకు స్థానికంగా తన వర్గము, తన ఆధిపత్యము, తన రాజకీయ భవితవ్యము, తన కుటుంబ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండడం వల్లనే ఆమె అలా వ్యవహరించాల్సి వస్తుంది. రాజగోపాల్ రెడ్డికి పార్టీలో చేరేటప్పుడే మంత్రి పదవి ఇస్తామన్నారు కనుక ఆ హామీ నెరవేరడం లేదు కనుక ఆయనలో ఉన్న జెన్యూన్ యాంగర్ ఉండొచ్చు. చిన్నారెడ్డికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేతో పర్సనల్ గా గొడవలు ఉన్నాయి కనుక ఉండవచ్చు. ఇవన్నీ కూడా జెన్యూన్ రీజన్సే ఉండొచ్చు. వాళ్ళ యాంగిల్ చూస్తే, వ్యక్తిగత యాంగిల్ చూస్తే లెజిటిమేట్ రీజన్సే ఉండొచ్చు, మనం కాదని అంటలేము. కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే తీరు పార్టీకి నష్టం కలిగిస్తుంది. అది కూడా వాళ్ళకి అనివార్యం కావచ్చు కూడా. పార్టీ కింద పార్టీ చెప్పి దానికి ఏమి తేలకపోతే బయటికి ఏమైనా వెదగక్కుతున్నారా అది కూడా చెప్పలేము. అందువల్ల కానీ సమస్య ఏమొస్తుంది, ఇప్పుడు కొండా సురేఖకైనా, రాజగోపాల్ రెడ్డికైనా, చిన్నారెడ్డికైనా, లేదా జీవన్ రెడ్డికైనా దేర్ గ్రౌండ్స్ మే బి లెజిటిమేట్ ఫ్రమ్ దేర్ యాంగిల్. వాళ్ళ వైపు నుంచి వాళ్ళ వాదనలకు ప్రాతిపదిక ఉండవచ్చు. కానీ అది పార్టీకి నష్టం కలిగించినప్పుడు ఒకరిపైన ఒక రకమైన చర్య, మరొకరిపైన చర్య లేదు అన్నప్పుడు అనేక యాంగిల్స్ వస్తాయి. అందులో సామాజిక కోణం ఒకటి వస్తుంది. అందువల్ల వెంటనే ధైర్యం చేసి మరి కొండా సురేఖ పైన వేటు వేస్తారా, మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తారా, బట్ ఏదున్నా తగ్గేదే లేదనే రీతిలో మాత్రం కొండా కుటుంబం ఉంటుంది కనుక కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాలి తామే తగ్గుతామా లేదా అని. జంతర్ మంతర్ లో మరో ఉద్యమం స్టార్ట్ అయింది. ఇప్పటికే సీజేపీ నిరసనలతో కేంద్రం వెనక్కి తగ్గిన పరిస్థితి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పని పరిస్థితి. ఇప్పుడు మరో ఉద్యమం, రిజర్వేషన్ల రద్దు, యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ చాలా మంది నిరసనకారులు తమ గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఏంటి సార్ మరో ఉద్యమం జంతర్ మంతర్ వేదికగా? అంటే ఈ ఉద్యమం ఎవరు జరిపారు అనేది క్వశ్చన్ మార్క్ సార్. దీని పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏంటి అని. వారు రిజర్వేషన్స్ కు వ్యతిరేకంగా, అలాగే యూజీసీటీ వల్ల చేసిన సోషల్ జస్టిస్ నిబంధనలకు వ్యతిరేకము, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్
క్లియర్గా ఇది అప్పర్ కాస్ట్ల పోరాటం, అందులో అనుమానం ఏం లేదు. నేను ఇండియా టుడేలో చూసింది అయితే కాషాయ జెండాలను కూడా ప్రదర్శించారు, విజువల్ చూడలేదు కానీ న్యూస్ చూశాను. సో మరి అంటే సాఫ్రన్ ఫ్లాగ్స్ అని అన్నారు. సో మరి అంటే బీజేపీ పరివారం సంబంధించిన వారే ఇందులో భాగమా, వారి ఐడియాలజికల్ పరివారంలో. బట్ ఏదైనా ఇది ఒక భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ అప్పర్ కాస్ట్ ఓటు బీజేపీకి ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఎందుకంటే 2014 నుంచే కాదు, ఈవెన్ భారతీయ జనసంఘ్ కాలంలో నుంచి కూడా అప్పర్ కాస్ట్ ఓట్ అనేది భారతీయ జనతా పార్టీ కీలకమైన ఓటు. అందులో హిందుత్వ పొలిటికల్ ఐడియాలజీకి కూడా చాలా ఎక్కువగా కనెక్ట్ అయ్యేవారు అప్పర్ కాస్ట్. సో అప్పర్ కాస్ట్ ఇస్ ద కోర్ కాన్స్టిట్యున్సీ మీకు భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి కూడా. సో ఈ కోర్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ డామినేట్ చేస్తుంది కనుకనే బీజేపీకి కౌంటర్గా ఉండేటువంటి పొలిటికల్ ఫోర్సెస్ మీకు వారి సోషల్ ఇంజనీరింగ్లో వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలు ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ పీడిఏ, పిచ్చిడే దళిత్ ఆదివాసీ అని. సో ఇటీవల అఖిలేష్ యాదవ్ అనుకో కొత్త నిర్వచనం ఇచ్చారు. పి అంటే పిచ్చిడేనే కాదు, పండిట్లని కూడా, అంటే బ్రాహ్మణులని కూడా ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణ్స్ లీడర్షిప్ ఠాకూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న యోగి ఆదిత్యనాథ్ను అంగీకరించడం లేదు. ఉదాహరణకు అక్కడ పరశురాం జయంతి హాలిడే ఉండే. పరశురాం జయంతి దేవుని కూడా మన వాళ్ళ కులాలు అంటగడతారు కదా. పరశురాం జయంతి భగవంతుని అవతారం, కానీ ఆఖరికి పరశురాం జయంతికి భారతీయ జనతా పార్టీ హిందుత్వవాదుల పాలనలో ఆల్రెడీ తీసేశారు. ఎందుకు? పరశురాముని బ్రాహ్మణ్స్ ఓన్ చేసుకుంటారు. యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్ గనక అందుకు వ్యతిరేకం గనక పరశురాం జయంతికి హాలిడే తీసేశారు అన్న విమర్శలు కూడా వచ్చాయి. దానికి బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ పిలిపించింది కూడా, మేము అధికారంలోకి వస్తే పరశురాముని విగ్రహాలు పెడతాం, పరశురాముని జయంతికి హాలిడే రిస్టోర్ చేస్తామని కూడా ప్రకటించారు. సో అంత విచిత్రంగా ఉంటాయి రాజకీయాలు చూడండి. తర్వాత ఇటీవల రామ్ మందిర్లో చందా చోరీ కూడా అప్పర్ కాస్ట్ ఓటర్స్లో బలమైన హిందుత్వ ఐడియాలజికల్ ఓట్లో ఒక పెద్ద ప్రశ్న రైజ్ చేసి, నేను మీకు అనేక సార్లు చెప్పాను, సి ఓటర్ సర్వేలో 53% ఆఫ్ ఎన్డీఏ ఓటర్స్ కూడా చందా చోరీ ఇది బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్, ఆ విశ్వాసంపై దాడిగా భావించారని. తర్వాత ఈ యూజీసీ సోషల్ జస్టిస్ నిబంధనలు, అంటే విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష, వీటిని ఎదుర్కోవటానికి ఇచ్చిన నిబంధనలు కూడా చాలా వివాదాస్పదమయ్యాయి. బీజేపీ అనుకూల సెక్షన్లలో వ్యతిరేకత వచ్చింది. ఉత్తరప్రదేశ్లో అయితే కొంతమంది అప్పర్ కాస్ట్ బీజేపీ ఆఫీస్ బేరర్లు రాజీనామాలకు కూడా చేశారు. మీకు ఇటీవల బంకీపూర్ ఎన్నిక సందర్భంగా కూడా మీకు భరత్ తివారీ అనే బ్రాహ్మణ్ నాయకుడిని హత్య చేయడం పైన పెద్ద ఇష్యూ అయింది. బంకీపూర్ ఎలక్షన్స్ లో అప్పర్ కాస్ట్ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఓటమి కూడా చూశాం. ఈవెన్ మీకు గ్వాలియర్ ప్రాంతంలో ఉన్న దాటియా కాన్స్టిట్యున్సీలో ఓడిపోవడం కూడా అప్పర్ కాస్ట్ ఓటు దూరం కావడమే అనే వార్త వచ్చింది. మీకు గ్వాలియర్ రాజకుటుంబ యశోధరా రాజ సింధియా అనే కామెంట్ చేశారు, ఏ ఆత్మ పరిశీలన ఆత్మవంతన్ కా సమయ హే అని. మీకు 2024 ఎన్నికలకు ముందే మీకు రాజస్థాన్లో రాజ్పూట్ల నుంచి వ్యతిరేకత వచ్చింది. రవీందర్ సింగ్ భాటీ అని ఆయన ఏబీవీపీ నాయకుడు, యంగ్ లీడరు, బీజేపీ అనే టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు అసెంబ్లీ ఎన్నికల్లో. బీజేపీ అక్కడ ఫోర్త్ పొజిషన్కు పోయింది. మీకు ఆ తర్వాత ఆయన పార్లమెంట్ కూడా పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచింది ఆ సీట్లో. ఇతనికి 5.8 lakh ఓట్స్ రావడమే కాకుండా సెకండ్ పొజిషన్లో ఉంటే భారతీయ జనతా పార్టీ డిపాజిట్ దక్కడమే కష్టమైంది. సో అప్పుడు రాజ్పూట్లు తీవ్ర వ్యతిరేకత ఉంచారు. అది రాజస్థాన్లో సీట్లు కోల్పోవడానికి కారణమైంది. ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ కన్నా సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. సో ఈ పరిణామాలన్నీ జరుగుతున్న తరుణంలో అప్పర్ కాస్ట్ ఓట్ను కన్సాలిడేట్ చేసుకోవాలి, లేకపోతే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఇటీవల యూత్ ప్రొటెస్ట్లు, కాక్రోచ్ల ఉద్యమం, జెన్జీ ఉద్యమం, నీట్ ఎగ్జామ్ లీక్, ఇవన్నీ కూడా అప్పర్ కాస్ట్ కుటుంబాలలో కూడా మోర్ కన్సర్న్ వ్యక్తమైంది. సో ఈ అప్పర్ కాస్ట్ ఓటు దూరం అవుతుంది అనేటువంటి ఒక ఫియర్
భారతీయ జనతా పార్టీలో మొదలైన మాట నిజం. సో అందువల్ల ఆ అప్పర్ కాస్ట్ రీకన్సాలిడేషన్ కొరకేమైనా బీజేపీ అనుకూల గ్రూప్సే ఈ రిజర్వేషన్ హటావో, యూజీసీ సోషల్ జస్టిస్ వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ డైల్యూట్ చేస్తూ వచ్చిన తీర్పుల్ని రిజెక్ట్ చేయడానికి పార్లమెంట్లో మళ్ళీ ఏకంగా చట్టం కూడా చేశారు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ ఓట్ల కొరకు తన సహజ నేచురల్ సపోర్ట్ కాన్స్టిట్యున్సీ అయిన అప్పర్ కాస్ట్ దూరం చేసుకుంటుందన్న బాధన అనే ఆవేదన అప్పర్ కాస్ట్ ఓటర్లలో మొదలైంది. ఎందుకంటే బీజేపీ ఇంక్లూజివ్ హిందుత్వలో భాగంగా సామాజికంగా వెనుకబడిన డామినెంట్ ఓబీసీలకు వ్యతిరేకంగా, డామినెంట్ ఎస్సీలకు వ్యతిరేకంగా అసంతృప్తి ఉన్న సెక్షన్లను ఆర్గనైజ్ చేసింది. అది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, అది కోయిరి కుర్మి కాస్ట్ కావచ్చు, లేకుంటే ఉత్తరప్రదేశ్లో అప్నా దళ్, సుహేదేవ్ భారతీయ సమాజ్ పార్టీ, నాన్ యాదవ్ ఓబీసీస్, నాన్ చమత్ దళిత్స్, ఇలా బీజేపీ యొక్క ఇంక్లూజివ్ హిందుత్వ ప్లాట్ఫామ్ నిర్మించింది. అప్పర్ కాస్ట్, నాన్ యాదవ్ ఓబీసీస్, నాన్ చమత్ దళిత్స్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఈ లార్జర్ సోషల్ కోయలిషన్ లో అప్పర్ కాస్ట్ నుంచి కూడా ప్రశ్నలు మొదలవుతున్నాయి. సో ఈ సమస్యలు ఆల్రెడీ సంవిధాన్ ఖత్రే మే హై అనే నినాదంతో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయనే ప్రచార అస్త్రాన్ని ఉపయోగించుకొని 2024 ఎన్నికల్లో బీజేపీని భారీగా దెబ్బ కొట్టగలిగింది అపోజిషన్. సో ఇప్పుడు ముందు నుంచి వెనుక ఒకవైపు తన సహజ అనుకూల కాన్స్టిట్యున్సీ అప్పర్ కాస్ట్, అటువైపు మొగ్గు చూపితే ఇతర సామాజిక వర్గాలు దూరం అవుతాయి, ఇంక్లూజివ్ హిందుత్వ దెబ్బతింటది, తమ సోషల్ ఇంజనీరింగ్ దెబ్బతింటది. అలా అని చెప్పి ఇటువైపు ఉంటే తన నేచురల్ కాన్స్టిట్యున్సీ అయిన అప్పర్ కాస్ట్ దూరం అవుతారు. సో ఇదొక ఛాలెంజ్ బీజేపీకి ఉన్నమాట నిజం. సో అందువల్ల వీరు ఇప్పుడు ఎవరు అనేది కీలకం. బీజేపీ అనుకూలురైతే ఒక రకం కాదు, బీజేపీకి మరో ఇబ్బంది తెచ్చిపెట్టడానికే కొన్ని సెక్షన్లు ముందుకు వస్తున్నాయా. బట్ ఏదైనా ఈ రిజర్వేషన్ హఠావో ఉద్యమము, మీకు యూజీసీ సోషల్ జస్టిస్ నిబంధనలు, ఇవన్నీ కూడా అప్పర్ కాస్ట్ అన్రెస్ట్ భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద హెడేక్ గా పరిణమించేటట్టు ఉంది. అయితే ఒక పాయింట్ ఉంది, అప్పర్ కాస్ట్ లకు ఆల్టర్నేటివ్ కూడా లేదు. అదొక అడ్వాంటేజ్ బీజేపీకి. ఎందుకంటే ఆ మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ కాస్త ఆల్టర్నేటివ్ గా కనిపించింది, కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని బలహీనపడిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వైపు చూడడం లేదు. కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా సోషల్ జస్టిస్ అనే నినాదంతో రాహుల్ గాంధీ రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలి అంటూ కంప్లీట్ గా ఆయన సామాజిక న్యాయ నినాదాన్ని తీసుకుని కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. ఇక సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఇవన్నీ ఎలాగూ వాటి స్వభావమే మీకు బ్యాక్ క్లాస్, దళిత్, సోషల్లీ డిప్రైవ్డ్ సెక్షన్స్ యొక్క బేస్. అందువల్ల అప్పర్ కాస్ట్ ఓటర్స్ కి నిజంగా ఇప్పుడున్న ఎస్టాబ్లిష్ పొలిటికల్ పార్టీస్ ఆల్టర్నేటివ్ లేదు కూడా. బీజేపీపై అసంతృప్తి ఉన్నా, అలుగుతైనా గొలుగుతైనా బీజేపీకి ఓటు వేయాలి. అందుకే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు, రవీందర్ సింగ్ భాటీ లాంటి వాళ్ళు ఎమర్జ్ అయినప్పుడు బీజేపీ దెబ్బతింటున్న వైనం మనం చూస్తున్నాం. బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి సార్. ఒక దశలో చూసుకుంటే 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర 1,80,000 వరకు చేరుకుంది. ఆ తర్వాత క్రమక్రమంగా 1,40,000కు తగ్గిపోయింది. ఇప్పుడు చూసుకుంటే గనక మళ్ళీ పెరుగుతోంది. ఇప్పుడు 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర 1,61,000, 22 క్యారెట్స్ అయితే 1,48,000. సార్, ఎవరు అంచనా వేయలేకపోతూ ఉన్నారు. తగ్గుతుందా పెరుగుతుందా అనే ఆలోచనలో పడ్డారు. స్పెక్యులేట్ చేయమని నేను అడగను, కానీ ఈ అప్ అండ్ డౌన్స్ కి కారణాలు ఏంటి సార్? అంటే బంగారం ఎప్పుడైనా అది క్యారెక్టర్. అది మీకు ఎనీ ప్రాపర్టీ క్లాసెస్ ఏమవుతాయంటే ప్రాఫిట్ బుకింగ్లు ఉంటాయి, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీకు మీరు అన్నట్లు గోల్డ్ అని వాస్తవంగా మన రూపాయలలో కూడా లెక్క చేయకూడదు. గోల్డ్ ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ కనుక ఇవాళ మీరు బంగారం షాప్కి వెళ్ళినా అంతర్జాతీయ మార్కెట్లో ప్రైస్ చూసి మీకు చెప్తారు. మీకు హ్యాబిట్స్ లో వెళ్తే హ్యాబిట్స్ ప్రైస్, మీరు పంజాగుట్ట వెళ్తే పంజాగుట్ట ప్రైస్ ఉండదు, కూకట్పల్లి ప్రైస్ ఉండదు. ఎక్కడ వెళ్ళినా అంతర్జాతీయ మార్కెట్ ప్రైసే. మీరు విజయవాడలో వెళ్ళినా, కరీంనగర్లో వెళ్ళినా అదే ప్రైస్ అట్లే ఉంటుంది. సో అంతర్జాతీయంగా చూసుకుంటే మీకు ఒక దశలో మీకు 2025 ద బ్లాక్ బస్టర్ ఇయర్ గోల్డ్కు. 2025లో పెరిగినంతగా గోల్డ్ ఎప్పుడు పెరగలే. ఆ మాటకి వస్తే అంతకు ముందు నుంచే పెరుగుతూ వస్తుంది. జనవరి 2026లో గోల్డ్ ప్రైస్ $5,500 పర్ ఔన్స్ లెక్క కింద చేస్తారు.
$5,500 per ounce కు చేరింది. సో ఇది చాలా హిస్టారికల్లీ వెరీ హై లెవెల్. ఇప్పుడు ఈ 6 నెలల కాలంలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026లో మీకు $1,500 పడిపోయింది. సరిగ్గా మీకు డాలర్కు గోల్డ్కు మధ్య ఎక్కువ సందర్భాల్లో ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. డాలర్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది, డాలర్ తగ్గితే గోల్డ్ పెరుగుతుంది. కొన్ని రేర్ సందర్భాల్లోనే రెండు కూడా ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతాయి. మీకు 2025లో డాలర్ ప్రైస్ 10-12% పడిపోయింది, మీకు మోర్ దెన్ 10% పడిపోయింది. సో 2026 ముఖ్యంగా ఇరాన్ వార్ వచ్చాక డాలర్ బలపడుతూ వచ్చింది. డాలర్ బలపడడం కూడా గోల్డ్కు మీకు దెబ్బతినడానికి కారణమై గోల్డ్ ప్రైస్ 5,500 నుంచి 4,000కి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ డాలర్లో వీక్నెస్ కనబడుతుంది. డాలర్లో వీక్నెస్ కనబడడం కూడా గోల్డ్ను అట్రాక్టివ్ కావటానికి ఒక ముఖ్యమైన కారణం. అది ఎందుకు వీక్నెస్ డాలర్లో కనబడుతోంది? రెండవ డాలర్ విల్లో వీక్నెస్ కనబడటానికి అమెరికన్ ఎకానమీలో ఉన్న ట్రెండ్స్. ఇవాళ అమెరికన్ డెట్ $40 trillion చేరింది. ఇప్పుడు లేటెస్ట్ ఫిగర్స్ మీకు నిన్న మన పేపర్లో వచ్చింది, $40 trillion చేరింది. డెట్ టు జీడిపి రేషియో అంటారు, అంటే జాతీయ ఆదాయంలో భాగంగా నిష్పత్తిగా చూస్తే అప్పెంతుంది అని. సో డెట్ టు జీడిపి రేషియో ఏకంగా 124% చేరింది. ఇది 2020లో పీక్ 126% చేరింది. అంటే పాండమిక్ స్థాయిలో ఉన్న స్థాయికి డెట్ టు జీడిపి రేషియో చేరింది. సో దాంతో మీకు అఫ్ కోర్స్ ప్రపంచంలో ఇదే హైయెస్ట్ కాదు. మీకు సింగపూర్ డెట్ టు జీడిపి రేషియో 172% ఉంది. అలాగే మీకు జపాన్ డెట్ టు జీడిపి రేషియో 204% ఉంది. బట్ స్టిల్ అమెరికన్ ఎకానమీకి ఇది చాలా రికార్డు స్థాయిలో డెట్ ఇది. సో $40 trillion చేరింది. దీని ఫలితంగా ఏంటంటే మీకు ఇలా అప్పుల మీద వడ్డీలే అమెరికాకు $1.1 trillion, $1 trillion అంటే $1,00,00,000. మీకు అమెరికాలో మెడికేర్ పైన, అమెరికాలో దేశ రక్షణ పైన పెడుతున్న ఖర్చు కన్నా ఎక్కువ. ఇప్పుడు దేశ రక్షణ పైన పెట్టే ఖర్చు $954 billion డిఫెన్స్ బడ్జెట్. మీకు మెడికేర్ మీద పెట్టేది $988 billion 2025 బడ్జెట్ డేటా చెప్తున్నాను. కానీ వడ్డీల మీద కట్టింది $1.1 trillion. సో అమెరికన్ ఫిస్కల్ సిచ్యువేషన్ ఇంత గందరగోళంగా ఉంది. మీకు చాలాసార్లు అమెరికన్ పార్లమెంట్లో ప్రతిష్టంభన కూడా వస్తుంది. సో మీకు ప్రెసిడెంట్ ఏమో నేను ఇంకెక్కువ అప్పులు తీసుకోవాలంటాడు, పార్లమెంట్ అనుమతి ఇవ్వదు, ఈ గందరగోళం కూడా జరుగుతుంది. సో అమెరికన్ ఎకానమీలో వచ్చేటువంటి దీనివల్ల అమెరికా క్రెడిట్ వర్తి రేటింగ్స్ ఏజెన్సీ తగ్గిస్తూ వస్తున్నాయి. అంటే దట్ డజంట్ మీన్ అమెరికా ఏదో కొలాప్స్ అయిందని కాదు, కానీ డాలర్ పైన కాన్ఫిడెన్స్ కాస్త సడలటానికి ఈ పరిణామాలు కారణమవుతాయి. మీకు అమెరికా బాండ్ల పైన వచ్చే ఈల్డ్ తగ్గుతోంది. సో అమెరికన్ బాండ్ ఈల్డ్స్ తగ్గడము, అమెరికన్ డెట్ విపరీతంగా పెరగడము మీకు క్లియర్గా ఈ గోల్డ్ పట్ల అట్రాక్ట్ కావటానికి కారణమవుతుంది. దాంతోపాటు సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనడం ఇంకా పెరుగుతూనే ఉంది. ఇది ఏమీ తగ్గడం లేదు. గత కొంతకాలంగా ఉన్నటువంటి ట్రెండ్ ఇది, కానీ అది అలాగే ఇంకా కూడా కొనసాగుతుంది. మీకు ఉదాహరణకు ఇటీవల ఒక సర్వే జరిగితే 89% ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటాయని చెప్పారు. మీకు 45% ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ మేమే పెంచుకుంటామని కూడా చెప్పారు. మీకు ఆల్రెడీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో డాలర్ తర్వాత యూరో ప్లేస్ ఉంది. యూరో పక్కకు పోయి ఇప్పుడు మీకు గోల్డ్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ అసెట్ ఇన్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో అందువల్ల సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ను గోల్డ్ నిల్వలు పెంచుకోవడము మీకు ఇది కూడా ఒక కారణం అవుతుంది. అంటే అమెరికన్ ఎకానమీలో వస్తున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా మీకు బాండ్ ఈల్డ్స్ తగ్గడము, డాలర్ వీక్నెస్ కనబడము, అమెరికా డెట్ పెరగడము, సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ పెంచడము కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా మారిపోతుంది. అందువల్ల మన దేశంలోమో గోల్డ్ ఇంపోర్ట్స్ను డిస్కరేజ్ చేస్తానికి ఇంపోర్ట్ డ్యూటీ కూడా పెంచాము. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చే అనేక పరిణామాలు నిరంతరం ఈ పరిస్థితిని తీసుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు అమెరికా వెస్ట్ ఏషియా వార్ ఒక రెజల్యూషన్కి వచ్చింది అనుకున్నారు, ఇప్పుడు అది రెజల్యూషన్ ఏమీ కనబడతలేదు. ఇంకా ఇప్పుడు ఏమవుతో తెలియని పరిస్థితి.
సో అందువల్ల కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గోల్డ్ ఉంటుంది. మీరు అన్న నిజం, ఈ లాస్ట్ వీక్ లోనే 5% పెరిగింది. లాస్ట్ 3 months లో దిస్ ఇస్ ద హైయెస్ట్ ప్రైస్ ఆఫ్ గోల్డ్. మీకు గోల్డ్ ప్రైసెస్ ట్రాక్ చేయడానికి 200-day ఎవరేజ్ తీసుకుంటారు. 200-day ఎవరేజ్ కన్నా ఎక్కువ ఉందా అని ఇప్పుడు ఆ 200-day ఎవరేజ్ దాటిపోయింది. అంటే లాంగ్ టర్మ్ గోల్డ్ ప్రైస్ మూమెంట్స్ ను కూడా మించి ఇటీవల ఈ వీక్ లో గోల్డ్ పెరిగిన మాట నిజం. 5% పెరిగింది. సో లాస్ట్ 3 months లో దిస్ ఇస్ ద హైయెస్ట్ పెరుగుదల. సో అందువల్ల మీకు ఫిబ్రవరి తర్వాత మొన్న ఒకరోజు సింగిల్ 1 day ఇంక్రీజ్ కూడా ఉంది. సో వెరీ వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్. ఎందుకంటే మీకు ఒకసారి పెరిగినప్పుడు తగ్గుతుంటుంది, తగ్గినప్పుడు పెరుగుతూ ఉంటుంది. అందుకే గోల్డ్ అయినా స్టాక్ మార్కెట్ అయినా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బెటర్. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో SIPలు అని వచ్చాయి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవ్రీ మంత్ నువ్వు కొంత కట్టుకుంటూ పోతావు. అంటే అప్పుడు ఏమవుతుంటే ఈవెన్ అవుట్ అయిపోతాయి, ఎవరేజ్ అవుతాయి. ఓసారి తక్కువలో ఉన్నప్పుడు కొంటాం, ఒకసారి ఎక్కువలో ఉన్నప్పుడు కొంటాం, ఓవరాల్గా ఈవెన్ అవుట్ అవుతుంది. అందువల్ల సురక్షితమైన గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే మనకున్న సేవింగ్స్ లో ఎంతో కొంత గోల్డ్ రూపంలో పెట్టుకోవడానికి ఎక్స్పర్ట్ చెప్పేది అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్. మీ కెపాసిటీని చూసి ఒక ఏడాదిలో 1 గ్రామ్ కొంటావా, 2 గ్రాములు కొంటావా, 1 తులం కొంటావా, 2 తులాలు కొంటావా. అందుకే మన సంస్కృతిలో సాంప్రదాయాలు అందుకే వచ్చాయి. అక్షయ తృతీయ రోజు కొనాలి, లేదు వరలక్ష్మి శుక్రవారం వస్తే కాస్త శ్రావణ మాసం వరలక్ష్మి శుక్రవారం నిన్న, సో ఇంత బంగారం కొని దేవుని దగ్గర పెడతారు. దేవుడు బంగారాన్ని ఏం చేసుకుంటాడు, కానీ దేవుడి పేరు చెప్పి మనం సేవ్ చేసుకోవడం ఒక రకంగా. సో భారతీయ సాంప్రదాయాల్లో ఉండేటువంటివి చాలా సింబాలిక్ గా ఉంటాయి. అవి మనకు అర్థం కాక మనం దాన్ని పైన చూస్తాం, చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉంటుంది. సో అందువల్ల దేవునికి పెట్టాలని ఎందుకు చెప్పారంటే ఈ పేరిట కొంటారు, కాస్త పొదుపు చేసుకుంటారు అని ఒక సదుద్దేశంతో మన పెద్దలు చెప్పారు. సో అలా మీకు గోల్డ్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ మ్యారేజ్ అప్పుడు కొనిపెట్టుకుంటే ఏమైతుందంటే లాంగ్ టర్మ్ లో ఒకసారి తక్కువ ఒకసారి ఎక్కువ ఉన్నా బ్యాలెన్స్ అవుతుంది, ఈవెన్ అవుట్ అవుతుంది. నిత్యావసర సరుకుల్లో చాలా ముఖ్యమైన చక్కెర ధరలు పెరుగుతూ ఉన్నాయి సార్. గత 15 రోజులుగా చూసుకుంటే కనుక ఒక 14 రూపాయలు పెరిగింది పర్ కేజీ. మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పంచదార ధరలు ఇంతలా పెరగడానికి గల కారణాలు ఏంటి సార్? మీరు అన్నదేమో పెరిగిన మాట నిజము. ఇప్పుడు మీకు ఆగస్ట్ లోనే 20% పెరిగింది, లాస్ట్ 2 months లో 40% పెరిగింది. ఆల్ ఇండియా రిటైల్ ప్రైస్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్ ఇచ్చింది చూశాను నేను, 52.3 రూపీస్. మీకు ఇది పంజాబ్ లో అయితే 65 రూపీస్ దాకా పెరిగింది. సో మీకు ఎందుకు ఇంత 2 months లో 40% పెరిగింది? ఇప్పుడు మళ్ళీ ఫెస్టివ్ సీజన్ ఇప్పుడు మనం స్టార్ట్ అయింది కదా, శ్రావణ మాసంతో మొదలవుతుంది. మీకు తర్వాత వినాయక చవితి, మీకు దసరా, దీపావళి, న్యూ ఇయర్, సంక్రాంతి అక్కడ వరకు నడుస్తూనే ఉంటాయి. సో మీకు సంక్రాంతితో పండుగలు, తర్వాత శివరాత్రి, శ్రీరామనవమి, మనకి హిందువులకు పండుగలకు ఎప్పుడు ఉంటాయి, పండుగలు లెక్కేం కాదు. కానీ ఈ స్ట్రెచ్ ఎప్పుడు కూడా మీకు శ్రావణ మాసంతో మొదలై మీకు జనవరి నాటికి కూడా మీకు ఒక రకంగా పండుగలు కంటిన్యూస్ గా వస్తుంటాయి. సో అందువల్ల ఈ టైంలో షుగర్ డిమాండ్ హెవీగా ఉంటుంది. సో దీనికి మాట్లాడంటే బీహార్ మంత్రి ఆయన అంటాడు, బీజేపీ మంత్రి, సో డయాబెటీస్ ఎక్కువైపోయింది, షుగర్ ధరలు పెరిగితే మంచిదే అంటాడు. సో వీళ్ళ రెస్పాన్స్ ఎట్లుంటుంది? నిర్మలా సీతారామన్ ఉల్లిగడ్డ ధరలు పెరిగాయంటే నేను ఉల్లి తినని కుటుంబం నుంచి వచ్చిన నేను మా దగ్గర ఉల్లి తినమంటారు. సో నాకు మీరు తినరా కాదు కదా. సో డయాబెటీస్ ఎక్కువైన మాట నిజం అని చెప్పి షుగర్ ప్రైస్ పెంచుకున్నారా? సో అందువల్ల ప్రభుత్వం అసలు సమస్యనే ఎక్నాలెడ్జ్ చేస్తానికి సిద్ధంగా ఉండాలి కదా. ఎందుకు ఇప్పుడు చరిత్రలో మొదటిసారి లాస్ట్ 10 years లో మనం ఎప్పుడు షుగర్ ఇంపోర్ట్ చేసుకోలే ఇంతవరకు. లాస్ట్ 10 years లో ఆత్మనిర్భరత అంటే అది. ఇప్పుడు ఆత్మనిర్భరత పోయింది, ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 1 million tons ఆఫ్ షుగర్ ఇంపోర్ట్ చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. భారతదేశంలో షుగర్ పైన ఇంపోర్ట్ డ్యూటీ 100% అవి షుగర్ 100%. అందుకు అంటే మన దేశంలో స్వయం సమృద్ధి ఉంది, సెల్ఫ్ రిలయంట్ ఉన్న కమాడిటీ షుగర్. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వ విధానాల గందరగోళం వల్ల, ఒక దృక్పథం లేక, ప్లాన్ లేక ఉండడం వల్ల ఏమైందంటే మనం 10 years లో ఏనాడు దిగుమతి చేసుకుంది, ఇవాళ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డాం. ఎంత ఆత్మనిర్భరత అనే నినాదం ఒకవైపు ఏంటి, రియాలిటీ అని చూడండి. అంటే ఇథనాల్ తయారీకి చెప్తాను.
సో మన దేశంలో ఎందుకు మనం దిగుమతే కాదు మన ఎగుమతి కూడా చేస్తాం. 2021లో ఏకంగా 12 మిలియన్ టన్స్ ఎగుమతి చేశాం, ఎక్స్పోర్ట్ చేశాం. మనం వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ షుగర్ ఆఫ్టర్ బ్రెజిల్. బ్రెజిల్ తర్వాత 2వ అతిపెద్ద ఉత్పత్తి మన దేశంలోనే. సో మీకు 2021లో 12 మిలియన్ టన్స్ ఎక్స్పోర్ట్ చేస్తే ఇప్పుడు 2025కి వచ్చే వరకు 2 మిలియన్ టన్స్ పడిపోయింది. అంటే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి, ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి. 1 మిలియన్ టన్స్ వరకు ఇంపోర్ట్ డ్యూటీ లేదు. ఆఖరికి పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాను కూడా చర్చ జరుగుతుంది. పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసింది మేము మా దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని. మరి దేనికి పరిస్థితి? ఇప్పటి వరకు మన సెల్ఫ్ రిలయంట్, ఎందుకంటే మన దేశంలో ఒక 34 మిలియన్ టన్స్ ఆఫ్ షుగర్ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు మన దేశంలో కన్జంప్షన్ 28 మిలియన్ టన్సే. సో 34 మిలియన్ టన్స్ ఆఫ్ షుగర్ ప్రొడక్షన్ ఉంది, 28 మిలియన్ టన్సే మన అవసరాలు ఉన్నాయి. అందువల్ల క్లియర్ గా సర్ప్లస్ ప్రొడక్షన్ ఉన్న దేశం గనక మనం ఎగుమతి చేసుకుంటూ వచ్చాం, రికార్డ్ స్థాయిలో ఎగుమతి చేస్తాం. మనకు దిగుమతులు 10 ఏళ్లుగా చేయలే. ఇప్పుడు ఏం జరిగింది? మరి ఏం జరిగింది అంటే కొంత ప్రొడక్టివిటీ క్రాప్ లాస్ అన్నమాట నిజం. ఉత్తరప్రదేశ్ లాంటి ప్లేస్ లో మీకు ఈ షుగర్ కేన్ క్రాప్ డిసీజ్ వచ్చి కొంత తగ్గిన మాట నిజం. తర్వాత ఈసారి డెఫిషియెంట్ రెయిన్ఫాల్, వర్షాభావ పరిస్థితుల వల్ల కూడా మీకు షుగర్ కేన్ పండించే ప్రాంతాల్లో 30% వరకు కూడా డెఫిషియెంట్ రెయిన్ఫాల్ ఉంది. షుగర్ కేన్ ఇది హైలీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ కనుక వాటర్ అవైలబిలిటీ తగ్గితే షుగర్ ఉత్పత్తి తగ్గుతుంది. అంటే ప్రొడక్టివిటీ తగ్గింది, షుగర్ రికవరీ కూడా తగ్గింది. చెరుకు నుంచి షుగర్ కేన్ నుంచి షుగర్ ఎంత పర్సెంట్ రికవర్ అయితే కూడా తగ్గింది. ఆ ఫ్యాక్టర్స్ అన్నమాట నిజం. కొంత హోర్డింగ్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ధరలు పెరుగుతున్నప్పుడు వ్యాపారస్తులు దాచిపెడుతుంటారు. కానీ ఇవన్నీ కూడా ఒక ఎత్తే. అసలు కారణం ఏంటంటే ఇథనాల్కు డైవర్ట్ అవుతుంది. మీరు అన్నట్లు మామూలుగా డైవర్ట్ కావడం లేదు. ఈరోజు దేశంలో మొత్తం 499 డిస్టిలరీస్ ఉన్నట్టు నాకు గుర్తు, నియర్లీ 500 డిస్టిలరీస్ ఉన్నాయి ఆల్ ఇండియా డిస్టిలరీస్ అసోసియేషన్ లెక్కల ప్రకారం. ఇందులో మనకు ఇథనాల్ ప్రొడక్షన్ లో మేజర్ ఫీడ్ స్టాక్ ఇవాళ షుగర్ కేన్, 35% వరకు షుగర్ కేన్ వచ్చాయి. ఆ తర్వాత మేజ్, అగ్రికల్చర్ వేస్ట్ అవుతుంది. ఇలా చూడండి విచిత్రంగా గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి. మనము పెట్రోల్ డీజిల్ దిగుమతి చేసుకుంటున్నాం గనక ఆ దిగుమతుల పైన ఎక్కువ డాలర్లు చెల్లిస్తున్నాం గనక బయోఫ్యూయల్ పాలసీ పట్టుకొచ్చారు. నిజమే, అక్కడ వరకు కాదని ఎవరు అంటలేరు. ఎందుకంటే 2014లో మన టోటల్ ఆయిల్ అవసరాల్లో 77% మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఇప్పుడు అది 88.6% పెరిగింది. అందువల్ల డాలర్లు ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. కానీ డాలర్లు మీరు ఒకవైపు ఓ చేయితో తీసుకొని ఇంకో చేయితో ఇస్తే లాభం ఏంటి? అసలు ఆలోచించాలి కదా. డాలర్లు సేవ్ చేయడానికి బయోఫ్యూయల్ పట్టుకొచ్చారు. ఇప్పుడు ఏమైంది? బయోఫ్యూయల్ కు ఒక డిస్ప్రపోర్షనేట్ ఎంఫసిస్ ఇవ్వడం వల్ల, ఒక ప్రణాళిక లోపం వల్ల, ఒక దార్శనికత లేకపోవడం వల్ల ఆత్మనిర్భరత దెబ్బతిని వాళ్ళ షుగర్ ఇంపోర్ట్ చేసుకుంటాం. మన షుగర్ ఇంపోర్ట్ డాలర్లు ఖర్చు పెట్టాలా వద్దా? పెట్రోల్ డీజిల్ ఇంపోర్ట్ల పైన డాలర్లు సేవ్ చేసుకుంటామంటే ఇప్పుడు షుగర్ ఇంపోర్ట్ల వల్ల డాలర్లు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా మీకు షుగర్ ఎక్స్పోర్ట్ తగ్గడం వల్ల 12 lakh టన్స్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వచ్చే డాలర్లు 2 lakh టన్స్కి వస్తుందా? అంటే షుగర్ ఎక్స్పోర్ట్స్ వల్ల డాలర్ల లాస్ అయ్యాం, షుగర్ ఇంపోర్ట్ వల్ల డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇదే కాకుండా మీకు ఆయిల్ సీడ్స్, పల్సెస్ కల్టివేట్ చేయాల్సిన ల్యాండ్ ఇవాళ షుగర్ కేన్ కు, మేజ్ కు అంటే చెరుకు, మొక్కజొన్నకు డైవర్ట్ చేయాల్సి వస్తుంది. నూనె గింజలు, మీకు పప్పు దినుసులు కల్టివేట్ చేయడం వల్ల. ఆల్రెడీ పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ లో మనది ఇంపోర్ట్ డిపెండెంట్. మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకు కందిపప్పును మనం మియాన్మార్ నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇలా ఇతర ప్రాంతాల నుంచి మనం పామ్ ఆయిల్ ని మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటాం. సో ఆయిల్ దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు ఆ డిపెండెన్సీ కూడా పెరుగుతుంది. అంటే మోర్ డాలర్లు మనం పప్పు దినుసులు దిగుమతి చేసుకోవడానికి, నూనె గింజలు దిగుమతి చేసుకోవడానికి మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానివల్ల డాలర్లు ఖర్చు కావడమే కాదు, ఇంపోర్ట్ కూడా వీఆర్ ఇంపోర్టింగ్ ఇన్ఫ్లేషన్. మనకు వీఆర్ ఇంపోర్టింగ్ ఇన్ఫ్లేషన్. చూడండి ఆశ్చర్యంగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని కూడా మనం ఇవాళ దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. నేను ఒకసారి కౌన్సిల్లో ఉండగా ఇలాగే పప్పు దినుసుల ధరలు బాగా పెరిగితే మేము రైజ్ చేసాం. మంత్రి గారు లేచి మేము విదేశాల నుంచి పప్పు దినుసులు దిగుమతి చేసుకుంటున్నాం, మియాన్మార్ను దిగుమతి చేసుకొని ధరలు తగ్గిస్తా ఉన్నారు. నేను వెంటనే లేచి గ్లోబల్ ఇండియన్ ట్రేడింగ్ కంపెనీల వెబ్సైట్లు కోట్ చేస్తూ, మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా కోట్ చేస్తూ చెప్పాను, అయ్యా ఇండియాలో ఉన్న ప్రైస్ కన్నా మియాన్మార్లో ఎక్కువ ప్రైస్ ఉందయ్యా,
మీరు అది తీసుకొని దిగుమతి చేసుకొని ధరలు తగ్గిస్తా నాకు చెప్పండి, యూ విల్ బి ఇంపోర్టింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్తే మంత్రి గారికి ఆన్సర్ లేకుండా వెళ్ళిపోయింది. సో అందువల్ల మనకు పొలిటికల్ డిస్కోర్స్ లో ఫ్యాక్ట్ బేస్డ్ అనాలిసిస్, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చనింగ్ లేకపోవడం వల్ల ప్రభుత్వాలు ఇలా తయారవుతున్నాయి. చూడండి మీరు, పెట్రోల్ డీజిల్ పైన డాలర్లు తగ్గిస్తామని చేసి ఇవాళ ఆఖరికి షుగర్ ఇంపోర్ట్ డాలర్ ఖర్చు పెడుతున్నాం, షుగర్ ఎక్స్పోర్ట్స్ తగ్గించుకొని డాలర్ లాస్ అవుతున్నాం, ఆయిల్ సీడ్స్, నూనె వంట నూనెల పైన దిగుమతుల పైన పప్పు దిగుతున్నా డాలర్ ఖర్చు పెట్టాల్సిన దుస్థితికి తెచ్చుకుంటున్నాం కదా.